వరంగల్లో కూడా శబరిమల టైప్ ఉన్నటువంటి అయ్యప్ప దేవస్థానం ఉంది. అక్కడ బంగారు మెట్లతో ఉన్నటువంటి దారి కూడా ఉండడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్నా, పైకి ఉన్నటువంటి దేవస్థానానికి వెళ్ళాలనుకున్నా, దీక్ష తీసుకొని 40 రోజులు పూర్తయిన వాళ్ళు మాత్రమే వెళ్ళడం జరుగుతుందట. అడ్రస్ ఎక్కడో చెప్తా, మీ అయ్యప్ప స్వామికి అయితే పక్కా ట్యాగ్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ముందుగా ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్టయితే 1980లో ఈ ఆలయ యొక్క శంకుస్థాపన అయితే జరగడం జరిగింది. ఆలయాన్ని అయ్యప్ప భక్తుడైనటువంటి గిట్టా రాజేందర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఆలయం అనేది చాలా అంటే చాలా విశాలంగా ఉండి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా శబరిలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర కూడా మనకు బంగారు మెట్లు అయితే కనిపించడం జరుగుతుంది. ఆలయాన్ని హరిహర కేంద్ర అయ్యప్ప స్వామి దేవస్థానంగా పిలవడం జరుగుతుంది. వచ్చేసి వరంగల్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆరేపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవస్థానమే ఇది. ఇలాంటి ఆలయాలు ఇంకెన్నో మన వరంగల్లో ఉండడం జరిగింది. అవన్నిటి నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే పక్కా ఫాలో కొట్టేసేయండి.